ఆబే ఇప్పటికే ఈ టైగర్ పంజా దెబ్బలు చాలా తిన్నాం. మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టు, లేకపోతే ఈసారి తినే దెబ్బ చావు దెబ్బే అవుతుంది. ఆగు. ఈ క్షణం నుంచి రుక్మిణి శాంతిలు నా బందీలు. చేవ ఉంటే చేతనైతే నీ బాస్ కోటి నాగుల్ని స్వయంగా వచ్చి తన భార్యా బిడ్డల్ని వదిలించుకుని వెళ్ళమను. అది 24 గంటల్లో జరగాలి. చల్బే. భయపడకండమ్మా, నేను మిమ్మల్ని చెరబట్టే రాక్షసుణ్ణి కాదు, మీ సంరక్షకుణ్ణి. మిమ్మల్ని రక్షించే బాధ్యత మాస్టారు నా మీద పెట్టి వెళ్ళారు. మా అన్నయ్యడి మీ ఆచూకీ చెప్పలేదని కోటి నాగులు మీ అన్నయ్యని చంపి. అన్నయ్య అన్నయ్య చచ్చిపోయాడు కాదు, చంపేశాడు. అమ్మ శాంతి, మావయ్య చచ్చిపోయాడమ్మా. మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మావయ్యని చంపేశారు. మావయ్యని చంపింది ఎవరో తెలుసా అమ్మా? మీ నాన్నమ్మా. మీ నాన్న ఆయన పెద్ద జమీందారు. ఎందరి కొంపలో కూల్చి ఎందరి కడుపులో కొట్టి స్వయం కృషితో పెద్ద జమీందారయ్యారమ్మా. ఆయన్ని చూడాలనుందా? పదమ్మా వెళ్దాం. ఇందరిని చంపి ఇంత పాపం మూట కట్టుకున్నారు. మా ఇద్దరిని చంపి కాస్త పుణ్యం చేసుకోండి అని అడుగుతాం. పదమ్మా. అమ్మా. ఆవేశపడి ప్రయోజనం లేదు రుక్మిణమ్మ గారు. ప్రమాదం ముంచుకు రాకముందే మీరు ఇక్కడి నుంచి తప్పించి వెళ్ళిపోవాలి. అరే బుల్లబాయ్, రాబే, వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళు. రండమ్మా. ఆ రాక్షసుడి కోసం నేను ఇక్కడే కాపలాగాస్తాను.